ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు. రామతత్వాన్ని అవలంబించుకుందాం, నిత్యము రామనామాన్ని జంపింపజేసుకుందాం, స్వామివారి ఆశీస్సులు పొందుదాం. 500 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం. తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం. జాతకంలో ఉండబడిన గ్రహదోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం. 16/6/2024 నుండి 30/6/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/6 నుండి 30/6/24 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షత్రకారకుడు, వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి, బుధుడు స్వక్షత్రకారకుడు, కన్య రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో, బుధ భగవానుడు స్వక్షేత్రంలో, శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము, 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి. అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన, బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణం వలన ఎలా ఉండబోతుందో, జ్యేష్ఠమాస పూర్ణిమ, జ్యేష్ఠమాస బహుళ అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఈ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. మిథున రాశిలోనే రవి బుధుడు ఏడాది తర్వాత కలిసి ఉండడము మిథున రాశి వారికి యోగదాయకం అని చెప్పుకోవచ్చు. అక్కడే కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. గతంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ, పత్రాలు కానీ, బ్యాంక్ లోన్లు కానీ, హ్యాండ్ లోన్స్ కానీ రావడము, స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకము మిథున రాశి వారి యొక్క సొంతం అని చెప్పి గమనించాలి. అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలు మీకు ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరైనా ఏమని అనుకుంటున్నారేమో, నా గురించి అందరు చర్చించుకుంటున్నారేమో అని మీలో మీరు మదన పడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే అర్ధాస్తమ కేతు కారణం వలన అష్టమ గ్రహకారకుడు అర్ధాష్టమంలో ఉండడం వలన ప్రతిదీ అర్థం లేనటువంటి ఆలోచన చేయడము, నిద్రలేని రాత్రులు గడపడము, ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు. మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. విజయం కలిగిన తర్వాత ఈ ఆటంకాలు ఏమీ ఉండవు అని చెప్పి గమనించగలగాలి.
భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడుగా అవ్వడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి యోగము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త కొత్త పెట్టుబడులు స్వీకరించజేయడము, ఉన్నతమైనటువంటి జీవితానికి స్వాగతం పలకడంలో మిథున రాశి వారికి ఈసారికి మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో రాహు, అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి. విజయం. అద్భుతమైన విషయం ఏంటంటే ఏకాదశంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడము, 3 గ్రహాలు స్వక్షేత్రంగా యోగించడం వల్ల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి కాలం ఉందని చెప్పి గమనించాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన ప్రతి సోమవారం కానీ గురువారం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనం చేయడం కానీ, సద్గురు సాయినాథ స్వామిని స్మరించడం కానీ, గోమాతకు ఆహారం పెట్టడం కానీ, నదిలో ఒక పట్టడంత పసుపును నీటిలో వేసినట్లయితే విపరీతమైన రాజయోగం మిథున వారి సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, మార్కెటింగ్ రంగము, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.